ఏం ఈత కొడదాం అనుకుంటున్నావా? రెడీగా ఉంటే అడుగుతున్నా, ఈత కొట్టేదానికి వచ్చినావా? ఏం బాగున్నావా? కాదు, నువ్వు కింద పడి నన్ను దుబ్బకపోతే చాలు. ఏం బాగానే ఫ్లో బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఎప్పుడు ఇట్లే ఉంటుందా ఫ్లో? ఇది కొంచెం ఎక్కింది. 28 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి సార్ అన్న. ఒరిజినల్ 28 డిస్ట్రిబ్యూటర్లు అంటే మనకి 28 డిస్ట్రిబ్యూటర్ మీద ఆయకట్టు ఉంటుంది సార్. దగ్గర 30,000 ఎకరాలు అవుతుంది సార్ మొత్తం మనకి జీరో దగ్గర నుండి 28 డిస్ట్రిబ్యూటర్లు. ఓకే. సో అది కాకపోకుండా మళ్ళీ ఇంకా ఈ యూట్యూబ్ హోల్స్ అనాథరైజ్డ్ ఆయకట్టు కూడా వాడుతున్నాం. ఇట్రా నువ్వు బయటికి రా. అనాథరైజ్డ్ ఆయకట్టు మనం సార్ తీసుకున్న చర్యలు అన్ని వాటి వల్ల పోలీసులు అన్నీ పెట్టుకోండి సార్. అనాథరైజ్డ్ ఆయకట్టు ఆల్మోస్ట్ కట్టేజ్ చేస్తున్నాం సార్. ఈ చెరువులకి ఎక్స్ట్రా వాటర్ ఇవ్వడం అవన్నీ ఆపేసేసి మొత్తం ఉన్న వాటర్ని మ్యాక్సిమం మనకి ఇక్కడికే తీసుకుంటున్నాం సార్. ఇప్పటికి ఈరోజు ప్రజెంట్ మనకి 0.1 TMC వస్తే కనుక లిఫ్ట్ చేద్దాం అనుకున్నాం సార్. ఓకే. 0.12కి వచ్చింది సార్. బాగానే వచ్చింది కదన్నా. అదే మేడం గారితో మాట్లాడి అది కూడా కట్టుకుంటాం సార్. ఓకే. మనం అక్కడ లిఫ్ట్ చేస్తే మనకి పుట్లూరు ట్యాంక్ వాటర్ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు 100 క్యూసెక్స్ దాకా వస్తున్నాం సార్. ఈ 100 క్యూసెక్స్లో నుండి ఇంకా కొంత కోట మనకి ఇక్కడికి ఇప్పుడు మామూలుగా అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి రావాలంటే ఎంత రావాలన్నా? 150 వరకు వస్తుంది. 150 వరకు వస్తుంది. ఇక్కడ ఏమైందంటే సార్ ఇంకా ఫస్ట్లో మనకి నార్కల్కి అప్పుడు లాస్ట్ టైం డ్రింకింగ్ వాటర్ షార్ట్ అయిందని ఐఏబ్ మీటింగ్లో మేడం గారు తీసుకున్నారు సార్. అక్కడ 10 రోజులు గ్యాప్ మనకి పోయింది సార్ అక్కడ. ఓకే. దానివల్ల అక్కడ ఆల్రెడీ వాడుకున్నారు, ఇక్కడ పైన వాడడం మొదలు పెట్టారు సార్. లేదంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ మొత్తం క్లోజ్ చేసి కంప్లీట్గా ఇక్కడికి డైవర్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ థైలాండ్కి ఇచ్చుకున్న తర్వాత మిగిలిన పైన ఆలో చేసేవాళ్ళం సార్. ఒక 10 రోజులు టైం పోయింది, దాంతో కొంచెం ఎక్సైజ్ చెప్పింది ఈ మధ్యలో కూడా ఒక 10 రోజులు మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే పైన మొత్తం క్లోజ్ చేయించి మొత్తం వాటర్ తీసుకుందాం అనుకుంటున్నాం. చేద్దాంలే అన్న, ఒకసారన్నా మనకి ఇది కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చిందంటే వీల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ కదా ఎగ్జాక్ట్గా ఎట్లా. ఆ పైనుంచి ఇంకా నీళ్ళు వస్తున్నాయన్నా లేకపోతే మానేసినారా పంపించడం వాళ్ళు? ఉన్నాయా? మనకి కనెక్టర్ల దగ్గర మిడ్ పెన్నర్ రిజర్వాయర్. అవును, అది మనకి సోర్స్ సార్. మనకి అవును మిడ్ పెన్నర్ రిజర్వాయర్ దానికి ఇప్పుడు ఈ రోజుకి 950 క్యూసెక్స్ వస్తున్నాయి సార్ ఇంట్లో. ఓకే. ఇంట్లో వస్తుంది, ఇంకా ఆగిపోలే. ఇంట్లో జనవరి 30 వరకు టార్గెట్ పెట్టాను సార్. ఉంటుంది సార్, కాకపోతే మనకి ఈ యూటిలైజేషన్ రైతులందరూ వేస్తారు కాబట్టి యూటిలైజేషన్ పెరిగిపోతుంది సార్. ఇక్కడ వాటర్ ఉంటుంది సార్ మనకి ఇప్పుడు వరకు అయితే జనవరి 31 వరకు అష్యూరెన్స్ ఇచ్చున్నారు సార్. ఓకే. మేము వాటర్ అయితే డ్రా చేపిస్తామన్నారు. కాకపోతే ఈ 30 మనకి ఇస్తున్న ఆడ స్టార్టింగ్లో దగ్గర మనకి ఇప్పుడు 900 క్యూసెక్స్ ఎంపీఎస్సీకి వదిలేరు సార్. ఆడ 900 వదిలితే ఇక్కడ మనకి 100 వస్తున్నాయి సార్. సో ఇక్కడ 100లో మనకి ఈ పైన 84 తర్వాత వాటర్ ఉంటే ఇంక పెట్టేద్దాం సార్. ఇట్లా చూడండి, వాళ్ళకి కూడా రావాలండి పాపం. చిల్లు పట్టి సార్ ఎంతకెంతగా ఇది ఉంటాయి కదా బ్లాక్ అయింటుంది కదా. అయితే ఇది ఎంత ఫ్లో ఉంటుందన్నా? ఇది ఎంత ఫ్లో ఉంటుందన్నా? ఉంటాయా? మళ్ళా కట్ చేద్దండి. లేదు ఇంకెత్తండి, చేపించండి. నాకు అన్నోళ్ళకి సుంకేంద్రపల్లి చాగలదానికి 1 రోజులు అయిపోయింది. కరోనా అనుకుంది కదా, అదే లెవెల్ ఉంది. స్టాప్ లాక్ ఉంది, స్టాప్ లాక్ అనుకుంది ఆల్రెడీ బెండ్ ఇప్పుడే. దానికంటే పైకి ఎత్తకూడదా? స్టాప్ లాక్ ఉందా? చూడు వాటర్ లెవెల్ కూడా అయిపోయింది, 0 అయింది. అదే కనుక్కోవచ్చు. అది ఎత్తున్నారు ఇప్పుడు చూడు, అందరూ పట్టుకొని బలవంతంగా పైకి లేచింది చూడు యాంగ్లర్. దాన్ని ఎక్కుతున్నారు. ఇది నా లోపల పోయి ఇళ్ళకే ఎక్కువ పోతాయి.
భాగం మనకు వస్తాం. అన్నండి ఎడికి పోయి ఆ పైకి పోదామా సార్ రండి సార్ అడిగి పోదామన్నా మేము ముందు ఫాలో అవుతాం.